అమ్మాస్ వ్లాగ్స్కి మీరు ఎంతో ఆదరించి 100 సబ్స్క్రైబ్లు చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇంకా కూడా ఈ అమ్మాస్ వ్లాగ్స్ని మీరు ఆదరించి అభినందిస్తారనేసి అనేక లైక్స్ షేర్స్ ఇస్తారని మరీ కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి నేను ఒక మంచి రెసిపీ తీసుకొస్తున్నాను. అదేంటంటే ఉసిరికాయ పులిహోర. ఈ ఉసిరికాయని కొన్ని ప్రాంతాలలో నెల్లికాయ కూడా అంటారు, కొన్ని ప్రాంతాలలో ఉసిరికాయ అంటారు. దీన్ని పులిహోర చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. దీంట్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా కూడా చాలా మంచిది. ఇది ఏదన్నా కఫము, జలుబు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ఉసిరికాయని మనకు జ్వరం వచ్చినప్పుడు సహించిన అన్నం తిన్నప్పుడు కూడా ఈ ఉసిరికాయతో పులిహోర చేసుకొని వేడి అన్నంలో కానీ తింటే నాలుగు రుచికరంగా బాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా దీన్ని తయారు చేసుకొని చూడండి. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 2 రెబ్బలు వెల్లుల్లి, మినప్పప్పు, పచ్చెనపప్పు, వేరుశనగపప్పు, ఇంగువ చిటికెడు ఇంగువ వేసుకోవచ్చు. అర టేబుల్ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్. ఈ ఇంగువ అనేది కొంతమందికి సువాసనగా ఉంటుందనేసి వాడతారు, కొంతమంది నచ్చదు, ఈ వాసన పడదు. అది మీ ఇష్టం అండి. వీటన్నిటిని ఉపయోగించి ఉసిరికాయ పులిహోర మీకు ఈరోజు నేను చేసి చూపిస్తాను. ముందుగా దీన్ని మనము తురుముకోవాలి. తయారు చేసుకునే విధానం: 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, నాకు చెప్పుకున్నాను కదండి, ఆవాలు 1 స్పూను, మినప్పప్పు టేబుల్ స్పూన్ వచ్చి పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చి వేరుశనగపప్పు. 4 ఎక్కువ వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర కొంచెం అంటే 1/4 టేబుల్ స్పూన్, పసుపు అండి 1 చిటికెడు పసుపు, ఇవన్నీ బాగా వేగాక దోరగా వేగాలి. చూసారు కదండి, దోరగా రావాలి పప్పులు. ఈ మిశ్రమం అంతా వేగించాక తురుము పెట్టుకున్న ఉసిరికాయ చూడండి, ఉసిరికాయ తురుము ఎలా ఉందో చూడండి, ఇట్లాగా బాగా వస్తుంది. దీన్ని మనము ఈ ఆయిల్లో అప్లై చేసుకోవాలి. తగినంత సాల్ట్, దీనికి సరిపడా సాల్ట్, చూసారు కదండి, కొంచెం ఇంగు పొడి ఊరకట్ట అప్లై, ఊరకట్ట చల్లుకుంటే సరిపోతుందండి స్మెల్ కోసం.
చివరిగా మనము కొత్తిమీర బాగా వచ్చేస్తుందండి. ఇలాగా బాగా తయారవ్వాలి. ఇలాగా బాగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపుకునేసి వేసి అండి ఉసిరికాయ పులిహోర. దీన్ని మనము వేడిగా వండుకున్న అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు ట్రై చేసి చూడండి. నేను ట్రై చేసి చూస్తున్నాను. చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి. బాగుంది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.